స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 7లో స్టాక్స్ కి మరియు ఇండెక్స్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్స్ అంటే రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఇన్ఫోసిస్, వీటిని స్టాక్స్ అంటారు. అయితే ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు ఆ కంపెనీలో ఓనర్షిప్ అనేది వస్తుంది. స్టాక్స్ అనేవి ఇండివిజువల్ కంపెనీస్, అంటే ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా కంపెనీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ స్టాక్స్ ని మనం బై అండ్ సెల్ చేయవచ్చు. అయితే వీటిని మనం షేర్స్ రూపంలో బై చేయాలి. అంటే ఒకటైనా కొనొచ్చు, లేదా 100 అయినా కొనొచ్చు, లేదా 1000 లేదా 10,000, ఎలాగ మనకు నచ్చిన క్వాంటిటీ అనేది మనం కొనుక్కోవచ్చు. అలాగే ఈ స్టాక్స్ కి అసలు ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదు. అంటే మనం కనుక ఒక కంపెనీలో డెలివరీ బేసిస్లో ఒక షేర్ అయితే కొన్నామంటే కనుక ఆ షేర్ ను మనం లైఫ్ టైం అయితే హోల్డ్ చేయవచ్చు. ఓన్లీ మనం ఇంట్రాడే పొజిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే పొజిషన్ అనేది ఈవినింగ్ కల్లా క్లోజ్ అవుతుంది తప్ప మిగిలింది మనం డెలివరీ బేసిస్లో కనుక స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక దాన్ని మనం లైఫ్ టైం అయితే హోల్డ్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు ఇండెక్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండెక్సెస్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్, అలాగే బ్యాంక్ ఎక్స్, వీటిని ఇండెక్సెస్ అంటారు. అయితే ఇండెక్స్ అనేది గ్రూప్ ఆఫ్ టాప్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే టాప్ 12 బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుంటే టాప్ 30 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ ఇండెక్స్ అంటే. సో ఓవరాల్ గా క్లారిటీగా చెప్పాలంటే ఒక ఇండెక్స్ లో మెనీ కంపెనీస్ అనేవి ఉంటాయి. ఆ కంపెనీస్ అన్ని పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇండెక్స్ అనేది మూమెంటం జరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఇండెక్స్ మూమెంటం ని బట్టి మనం మార్కెట్ అనేది పాజిటివ్ గా ఉందా లేదా నెగిటివ్ గా ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఇండెక్సెస్ ని మనం డైరెక్ట్ గా బయింగ్ సెల్లింగ్ చేయలేము. అయితే ఇండెక్స్ ఇండెక్స్ ని బట్టి కొన్ని కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ కాంట్రాక్ట్స్ అయితే మనం బయింగ్ సెల్లింగ్ చేయవచ్చు. వీటిని మనం F&O ట్రేడింగ్ అంటాము. అయితే ఈ కాంట్రాక్ట్స్ ని మనం లాట్స్ లో బై చేయాలి. అంటే ఇందాక మనం స్టాక్స్ లో బై చేసిన విధంగా ఒక షేరు 100 షేర్లు అలా కొంట కుదరదు. ఫిక్స్డ్ గా ఒక లాట్ అనేది ఉంటుంది. ఆ లాట్ కి తగ్గట్టుగా మనం కొనాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 75, అంటే ఖచ్చితంగా మనము 75 అయితే బై గానీ సెల్ గానీ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇండెక్సెస్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ కి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. అయితే ఈ కాంట్రాక్ట్స్ అనేవి వీక్లీ మరియు మంత్లీ ఎక్స్పైర్ అయిపోతాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఓవరాల్ గా చైన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో వీటిని మనం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయలేము. సో ఓవరాల్ గా స్టాక్స్ అంటే వన్ కంపెనీ, అలాగే ఇండెక్స్ అంటే మెనీ కంపెనీస్. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.